తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేకి శుభవార్త అని చెప్పాలి. తెలంగాణలో కొత్తగా 34 నేషనల్ హైవేలు కేంద్ర మంత్రి గడ్కరీ నేలుగానే ఈ విషయమై కీలక ప్రకటన చేసినట్టు చెప్తున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 34 నేషనల్ హైవేలు 868 కోట్లతో పనులు మొదలు పెడతారట. ఈ విషయం కేంద్ర మంత్రి గడ్కరీ కీలకంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులైతే మంజూరు చేసింది. దాదాపుగా 868 కోట్లతో 34 రహదారులు, వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించగా దీని ద్వారా రాష్ట్రంలో 422 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చెందుతాయి. జాతీయ రహదారుల నిర్మాణంలో సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇంత భారీ నిధులను మంజూరు చేయడం తెలంగాణ ప్రజలకి శుభవార్తగానే చెప్పాలి. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భారీ పెట్టుబడి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల జీవన ప్రయాణాలను ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారండి. ఈ విషయంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణపై కేంద్రం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ఈ నిధులు మంజూరు కావడం వల్ల రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దీంతో వాణిజ్య వ్యవసాయ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. కొత్త రహదారుల నిర్మాణం వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సురక్షితమైన ప్రయాణానికి వీలు కలుగుతుంది. ఇక రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. అటవీ అనుమతులు, భూసేకరణ, యుటిలిటీ ఛార్జీల వంటి సమస్యలను పరిష్కరించడమే ఈ యొక్క సమీక్ష ప్రధాన ఉద్దేశం అని చెప్తా ఉన్నారు. ఈ సమావేశానికి ఎన్హెచ్ఏఐ, మోర్త్, R&B, అటవీ, రెవెన్యూ, విద్యాశాఖల ఉన్నతాధికారులు హాజరు కాబోతా ఉన్నారు. గతంలో ఈ అడ్డంకులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి పురోగతి అయితే కనిపించలేదు. ఈ నెల 9న ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టాల్సిన జాతీయ ప్రాజెక్టుల రహదారులపై చర్చించారు. అటవీ అనుమతులు, భూసేకరణలో సమస్యలున్నాయని మోర్త్, ఎన్హెచ్ఏఐ అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో 22న జరగబోయే సమావేశానికి కేంద్రం నుంచి ప్రత్యేక అధికారి కూడా హాజరు కానున్నారు. ఈ సమీక్ష ద్వారా జాతీయ రహదారుల పనుల్లో మరింత వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. దీనివల్ల రాష్ట్రంలో రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఈ విషయంలో మరి తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.